హాయ్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది తునిలో రైతు బజార్ అండి. మార్కెట్ యార్డ్ అంటారు దీన్ని. ఈ రైతు బజార్లో అందరూ రైతులతో పాటు హోల్సేల్ వాళ్ళు కూడా కూరగాయలు మరియు ఇతర సామాన్లు కూడా అమ్ముతారు. ముఖ్యంగా మనకి ఇక్కడ దొరకందంటూ ఏది ఉండదు, అన్నీ కూడా దొరుకుతాయి. అన్ని కూరగాయలు ఆకుకూరలు కూడా దొరుకుతాయి. హాయ్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం తుని రైతు బజార్ మార్కెట్లోకి వస్తున్నాం. రైతులు అమ్మే కూరగాయలు అలాగే దాని తర్వాత రేట్లు ఏటెట్ దొరుకుతాయో మీ అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన తుని మార్కెట్లో దొరకందంటే ఏమీ లేదండి. ప్రతి ఒక్కరు కూడా రైతు బజార్కి వచ్చి ఎర్లీ మార్నింగ్ రైతు దగ్గర కొనుక్కుంటే కనుక రైతు బాగుపడతాడు, అలాగే మనం కూడా సేవ్ అవుతాం. కాబట్టి అందరూ కూడా రైతు దగ్గర కొనడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎర్లీ మార్నింగ్ 7 కల్లా రండి. 8 దాకా రైతు ఉంటాడు, తర్వాత మళ్ళీ తిరిగి పొలంలోకి పండించడానికి పోతారు. కాబట్టి రైతుకి సపోర్ట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ వచ్చి కూరగాయలు కొనండి. రండి మార్కెట్లోకి వెళ్ళి చూసొద్దాం. అంతే అన్నా, వాట ఎంత? 20. ఎంత కేజీ? ఎంత మామూలు 2.30 కేజీ వస్తాయి. 2.30. ఓకే. ఇది కేజీ 20. ఓకే, బాగుంది. సరే వస్తాను, మళ్ళీ వస్తాను. నేను ఎంత కట్టేది? పాలకూర చుక్కకూర ఎంత ఎంత పడుతుంది కట్ట? 2 కట్టలు 30. ఓకే. ములవాకు ఎంతమ్మా? ఇది ములవాకు కదా? 2.30. ఓకే. ఇప్పుడు మనం చూసేదంతా కూడా లైన్ అంతా కూడా రైతులండి. రైతులు ప్రత్యేకంగా వాళ్ళ ఊర్లో వాళ్ళకున్న భూమిలో కాస్త కూరగాయలు ఆకుకూరలు పండించి సరాసరి తుని రైతు బజార్లోకే ఉదయాన్నే తెచ్చి అమ్ముకుంటారండి. వీళ్ళందరూ కూడా రైతులే. పక్కన చుట్టుపక్కల ఊర్లు తాలూరు, వెలంపేట, పోలవరం, అలాగే పాలతేరు, అలాగే పాకిరాపేట నుంచి లక్ష్మీపురం నుంచి కూడా చాలా వరకు వస్తారు. అలా వేరు వేరు ప్రాంతాల నుంచి వేరు వేరు ఐటమ్స్ తెచ్చి ఉదయాన్నే 6 గంటలకల్లా మరి ఈ బజార్లో కూరగాయలు అమ్ముకోవడానికి సిద్ధమై ఉంటారు. కాబట్టి తునిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే అంటే కనీసం 7 గంటలకల్లా 8:30 లోపల కానీ మనం వస్తే కనుక మనకి కాస్త పౌష్టిక ఆహారం అంటే తినే ఫుడ్లో కాస్తైనా మేలైన కూరగాయలు, తాజా కూరగాయలు తక్కువ రేటుకి మనం కొనుక్కోవచ్చు. అలాగే ఎంతో ఆశపడి మరి రైతు బజార్కి తెచ్చిన రైతులు ఈ కూరగాయలు అమ్ముకొని కాస్త డబ్బులు చేసుకొని వాళ్ళకి కావాల్సిన సరుకులు వాళ్ళు కొనుక్కొని తిరిగి మళ్ళీ పొలం పనులు చేయడానికి వెళ్ళిపోతారు. కాబట్టి అలాగే ఈ రైతు బజార్లో కొన్న కూరగాయల వల్ల మనం ఎంతో లాభపడతాం. హాయ్ ఓకే సరే. మనకు కావాల్సింది తాజా కూరగాయలు, అలాగే రీజనబుల్ తక్కువ రేట్లో కావాలి. అది ఒక్క రైతు మాత్రమే మనకు అందించగలరు. మిగతా దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు చెప్పిన రేటుకే మనం కొనవలసి వస్తుంది. కానీ ఇక్కడైతే మాత్రం రైతు సమయాన్ని బట్టి ఇంకా తగ్గించే అవకాశం ఉంటుంది. ఆయనకి కావాల్సింది బేగా అమ్ముడుపోవాలి, అలాగే తిరిగి వెళ్ళి పనిలోకి వెళ్ళాలి. అలాగే ఈ కూరగాయ బేగా అమ్మకపోతే కనుక అక్కడ స్టోరేజ్ చేయడానికి అవకాశం ఉండదు. తిరిగి వెళ్ళడానికి పట్టుకుపోవడానికి కూడా మనసు ఒప్పదు. కాబట్టి మనకి ఎంతో కొంత గిట్టుబాటు అయ్యే రేటుకే రైతు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి రైతు దగ్గర మనం కొనడం ఎంతో ఉత్తమమని నేను అనుకుంటున్నాను. అలా చేయడం వల్ల రైతులు ఇంకా కాస్త కూరగాయలని మరియు ఇతర ఐటమ్స్ పండించడానికి ఇంట్రెస్ట్ పెడతారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. మన రైతు బజార్ తుని రైతు బజార్లకి రావడం వల్ల మేలు ఏంటంటే మనకున్న డబ్బులతోనే చాలా కూరగాయలు పట్టుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు, అన్ని వస్తువులు కూడా దొరుకుతాయి.
నేను తీసే వాటిలో మ్యాక్సిమం రైతు బజార్ అంతా కవర్ చేశానండి. ఒక కూరగాయలే కాదు, టమాటా అవ్వచ్చు, బంగాళదుంప అవ్వచ్చు, ఉల్లిపాయ అవ్వచ్చు, గుమ్మడికాయ అవ్వచ్చు, అలాగా బీరకాయ అవ్వచ్చు, పొట్లకాయ అవ్వచ్చు, ఆనపకాయ అవ్వచ్చు, శాందుంపలు అవ్వచ్చు, వంకాయలు అవ్వచ్చు, ఇంకా బరబాటీలు, పాలకూర, చుక్కకూర, మెంతికూర, కరివేపాకు, ఇలా ఒకటి కాదండి అన్ని రకాల ఐటమ్స్ కూడా మన రైతు బజార్లో అందుబాటులో ఆ సమయంలో ఆ టైంలో దొరుకుతాయండి. ఇదంతా ఎందుకు చెప్తానంటే రైతు బాగుండాలని ఆశతో నేను ఈ వీడియో తీయడం జరిగిందండి. అన్న ఎంత? 3.20 అండి. 3.20 ఒకటైతే 10 రూపాయలండి. ఏ ఊరి మీది? వెలంపేట. చిన్నప్పటి నుంచి వ్యవసాయం ఎంత ఉంటుంది భూమి మీకు? మాకు 2 ఎకరాలు ఉంటుందండి. ఇదే పనా? ఇంకేం పని లేదు? సెంట్రల్ పని వెళ్తాను, పని లేకపోతే ఒడిశా తర్వాత సెంట్రల్ పనిలో పోతానండి. మొత్తం మీద అయితే ఇదే వృత్తి ప్రస్తుతం నుంచి. ఇంటర్ చదివారు. బాగుంది. ఓకే. ఫస్ట్ నుంచి ఇదేనా వృత్తి? ఎంత భూమి ఎంత ఉంటది? ఎకరం ఉంటది. ఓకే. చుక్కకూర, కొత్తిమీర. ఏటేటి పండింతా నువ్వు? చుక్కకూర, కొత్తిమీర, టమాటా ఇలాంటివి పండించాను. ఏమన్నా లాభం ఉందా దీనివల్ల? లాభమే ఉందండి. అలాగే సేవ అలాగే నీకు ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి ఇదే పని చేస్తాం. రెండో పని మీదకి వెళ్ళాం, కూలి పనికి వెళ్ళాం. దీని మీద ఇంకా అలాగా ఉదయం వచ్చేస్తాం మార్కెట్ కి, అమ్ముకొని వెళ్ళిపోవాలి. మళ్ళీ ఒక రోజు అలాగే చేస్తామండి. ఒక రోజు ఉదయం లాక్కొని తెస్తామండి. మళ్ళీ వ్యవసాయంలోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళాక వెళ్ళాలా? ఓకే. ఏదైనా తోటకూర అండి ఇది? ఏ ఊరండి మీది? ఇది వెలంపేట. మీ వల్ల జనాలు ఆరోగ్యంగా ఉన్నారు అంటే మీ దగ్గరే కొంటే కనుక ఉదయం వచ్చి మేము బాగుపడతాం, మీరు బాగుపడతారు. బాగుపడడం అంటే ఏమి ఉండదు, ఓ రూపాయి వస్తుంది. ఓకే, రైట్. ఈయన కూడా నా దృష్టిలో చాలా గొప్ప వ్యక్తి కింద భావిస్తాను నేను. పండుపిండాక ఏది? రాజుల చిక్కడి. పాల చిక్కడి. కొండపిండ. ఓకే. ఎక్కడ మీది ఎలంపడే కదా? నాసా పక్కన. ఓకే. మనడు రోజు ఇదే పని అండి. ఉదయం నుంచి కూడా పాప కష్టపడతాడు రైతు కింద వచ్చి. సామాన్లన్నీ కూడా రైతులు ఈ రైతు బజార్లో అమ్ముకుంటాడు. కానీ ఏంటంటే ఓకే. బొబ్బాస్కాయ ఇది. ఓకే. నమస్తే. 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 ఈ షాపు రైతు బజార్లో షాప్ అండి. అంటే రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా విక్రయించి వీళ్ళు కేజీకి ₹1, ₹2 వేసుకొని అమ్ముతారండి. అదే మనం డైరెక్ట్గా రైతు దగ్గర కొన్నైతే మనకి ఆ ₹2 కూడా మిగులుతుంది. మనం సమయానికి లేకపోతే కనుక ఎమర్జెన్సీలో కూడా ఈ రైతు బజార్లో ఈ అవైలబిలిటీలో ఉన్న షాపులు ఏవైతే అందుబాటులో ఉన్నాయో ఆ షాపుల దగ్గర కూడా మనం కొనుక్కోవచ్చు. ఇప్పుడు మాకు చూపించే వ్యక్తి తెలిసిన వ్యక్తేనండి. ఆయన చెప్తాడు, అన్న మేము కూడా మ్యాక్సిమం అందుబాటు రేట్లలోనే అమ్ముతాము, అలాగే తాజా కూరగాయలు అమ్ముతాం, బీరకాయలని, వంకాయలని, క్యాప్సికలని ఏదైనా సరే రీజనబుల్ రేట్లోనే అమ్ముతామని చెప్తున్నాడు. నేను కూడా ఆయన్ని రిక్వెస్ట్ చేశాను, అన్న మీరు చేసేది మంచిది కాబట్టి ఇదే కంటిన్యూ చేయను అని చెప్పి రిక్వెస్ట్ చేశాను నేను. మా పిక్కలు అలాగా 40 బాగుంటాయమ్మా పిక్కలు? నా పెడ అలాగా 40. ఏ ఊరి మీది? గుంటపిల్ల. ఓకే. గుంటపిల్లని తెచ్చి అమ్ముతున్నారు ఇక్కడ. ఈయన మాటలు వింటే నాకా బాధ కలిగిందండి. ఎంత తోట ఉంటే సుఖమే ఉంది, చిన్న కోతులు పాడు చేసేస్తున్నాయి, ఉన్న కాడికి అలవాటైపోయి ఇలా తెచ్చి అమ్ముకుంటున్నానని చెప్పాను. కానీ నాకే ప్రాణం సురుక్కుమంది. ఇటువంటి రైతుల్ని మనం కాస్త వాళ్ళకి బేరం ఇచ్చి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. వెలంకాయలు, రాయి ఉసిరికాయలు మరియు మామిడికాయలు, ముల్లంకాయలు ఇలా
రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా మన రైతు బజార్లో దొరుకుతాయండి, ఇందాక మేము అనుకున్న విధంగా. అలాగే ఇక్కడ ఎక్కువ శాతం రైతులు అమ్ముతారు. అలాగే రైతుల దగ్గర నుంచి కొని వాళ్ళకి కన్నా కాస్త ₹1 వేసుకొని అమ్ముతారు. మిగతా చోట్ల మనం ఎక్కడికి వెళ్ళినా సరే చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి. కాబట్టి ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఈ మార్కెట్లో రైతు బజార్లో లేదండి, అన్ని వస్తువులు దొరుకుతాయి. నా ఫ్రెండ్ ఈయన కూడా సజెస్ట్ చేస్తున్నాడు, ఏంట్రా తీస్తున్నా వీడియో అంటే రైతుల కోసం అంటే మంచి పని చేస్తున్నావురా అని నాకు సపోర్ట్ చేసి డిస్ప్లే ఇచ్చాడు. గుమ్మడికాయలు కానీ మరియు ఏ విధమైన ఐటెం అన్నా మన దగ్గర ఐటెం కూడా రీజనబుల్గానే ఇస్తామరా ప్రజలకి. అలాగే ఎక్కువసేపు బేరమాటం ఉండదు. ₹1 అటు ₹1 ఇటులో తెగదంపులు చేసుకొని సరుకు ఇవ్వడం జరుగుతుంది. ఏదండి ఎంతండి గుమ్మడికాయ? గుమ్మడికాయ మందేనండి? ఓకే, ₹80 అమ్ముతున్నారు. పర్లేదు ఎలా పెడితే వెనకాల సార్ ఏది పనసపొట్టు అండి? ఇది బా పనస ముక్కలు, ఈ పనస ముక్కలు కారం వేసారండి వీటి మీద? పసుపు. ఇది పనసపొట్టు అండి. ఓకే, హెల్త్కి బాగా మంచిదండి. బజార్లో మనకి అన్ని దొరుకుతున్నాయి, ఇక్కడ అన్ని ఐటమ్ తేగ దగ్గర నుంచి, చెరుకు దగ్గర నుంచి, అరటిపండు దగ్గర నుంచి. ఓకే, మరియు చిన్నపాటి రైతులు, చిన్నపాటి వ్యాపారస్తులు లేదా చిన్న రైతులు, చిన్న భూమి, కొద్ది కూరగాయలు ఉన్న వాళ్ళు కూడా ఈ రైతు బజార్లో అమ్ముకుంటారండి. కాస్త గోనేసి గోని మీద అలాగ పేర్చుకొని అది చూపించడం కోసమే మీకు పైనుంచి వీడియో తీయడం జరిగింది. వాళ్ళు చిన్న గోన్లు వేసుకొని ఆ కూరగాయలు దాని మీద పెట్టుకొని వాటిలో అమ్ముకుంటారు. ఆ చిన్నపాటి కష్టాన్ని తెచ్చి ఇక్కడ డబ్బులు చేసుకోవడం కోసం వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడతారు. మన తుని రైతు బజార్ అయితే చాలా ఆహ్లాదకరంగా, అందంగా ఉంటుందండి. చెర్రీ బాక్స్ ఎంత సార్ ఇది? ₹70. ఎవరండి మీది? లంసింగ్. అక్కడి నుంచి వచ్చి వ్యాపారం చేస్తున్నారు. ఇంకా గిట్టుబడి అవుతుందండి? డైరెక్ట్గా తెచ్చుతారు. ఎక్కడండి సరుకు ఇది? ఎప్పటి నుంచి అండి మీరు ఇక్కడ పెడుతున్నారు? అమ్ముతారా? సరే అండి, ఓకే. మా ఛానల్ అండి, ఛానల్లో ప్రమోట్ చేస్తాం అందుకని. ఓకే, ఎంతమ్మా పొట్టు? ₹50. ఎన్ని వస్తాయి ₹50కి? 6 వేస్తాం. ఓకే, కొడతాను. తేగలండి ఎంత కట్టంత పచ్చియా? కాల్చినవి ఉండవా? సరే, ఏ పాలండి ఇది? ఎంత లీటరు? ₹50. 80. ఏ ఊరు మీది? ఇక్కడ మందే. రోజు వస్తారా మీరు? అంటే రోజు వచ్చి కొనుక్కోవడం? ఒక్క నిమిషం. ఇది పండగ సీజన్ కావడంతో భోగి వస్తుంది కాబట్టి భోగి కావలసిన ఆవు పేడతో చేసిన పిడకలండి, అవి కూడా మనకి అందుబాటులో దొరుకుతున్నాయండి. ఎంతండి కట్ట? గురిగారు 20. ఈ షాప్ కూడా రైతు బజార్లో ఒక షాప్ అండి. ఈ షాప్ ఓనర్ కూడా దొరబాబు. ఈయన కూడా అడిగి తెలుసుకున్నాను ఎలా రేట్లు ఎలా అమ్ముతున్నారంటే ఆయన కూడా, సార్ మేము రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా సరుకు కొంటాం, సరుకు కొన్న దాని మీద మేము ₹1 ₹2 కేజీ దగ్గర వేసుకొని అమ్ముకుంటాం. అందుబాటులోనే ప్రజలకి అందుబాటులోనే అన్ని ఐటమ్స్ కూడా అమ్ముతాం సార్ అని చెప్పాడు. నేను దానికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇదే రైతు బజార్లో డైరెక్ట్గా ప్రజలు రైతు దగ్గర కొనుక్కోవచ్చు, కానీ సమయానికి అందుబాటు సమయం కుదరకో వచ్చి మీ దగ్గరకు వచ్చి కొంటున్నారు సార్. మీరు కాస్త మంచి మనసుతోనే మంచి రేట్లకి ఇమ్మని ఆయన కోరాను. ఆయన దానికి సానుకూలంగా స్పందించారు. ఓకే సార్, అదే విధంగా నేను చేస్తాను సార్ అని చెప్పేసి అన్నారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సార్. ఓకే, ఉల్లిపాయలు ఎలాగా? ఉల్లిపాయలు ఎలాగా?
కట్ట కట్ట లెక్క ఆ. కరివేపాకు 10 రూపాయలు. ఓకే డాడీ నమస్తే. ఎంత సార్ అరిటాకులు ఎంతండి కట్ట? 10 రూపాయలు. ఇన్ని 2 ఉంటాయా? 4. అవండి తమలపాకులు కట్ట ఇలా తీయండి ఒకసారి. ఇది కట్ట ఎంతండి? ఇది రేటు ఎంత రేటు పెంచి ఒకసారి? ఓకే ఏ ఊరు మీది? నుంచి చెప్తాను. ఈయన ఒక రైతు అండి. సరిపోతా? రైతు సరుకు వేరే వాళ్ళకి అమ్మాడు. ఆ సరుకు డైరెక్ట్గా ఆయనకి పట్టుకెళ్ళవడం కోసం ఒక్కడే సర్దుకుంటున్నాడు, ఇబ్బంది పడుతున్నాడని చెప్పి కొంచెం సాయం చేశాను. అదంతా కూడా బ్యాగు టమాటీ ఫుల్ దేశవాళీ టమాటీ. వీళ్ళిద్దరూ కూడా రైతులనండి, వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఆకుకూరలు అమ్ముకుంటున్నారు. ఈ వయసులో కూడా వీళ్ళిద్దరూ వ్యవసాయం నమ్ముకున్నారంటే చాలా గొప్ప. ఇటువంటి వాళ్ళందరూ కూడా వ్యవసాయం నమ్ముకున్నారు కాబట్టి ఈ రోజున మనం కనీసం కాకపోతే కనీసం తినడానికి మన ప్రాంతంలో దొరుకుతున్నాయి. ఇటువంటి వాళ్ళని సపోర్ట్ చేయండి దయచేసి. అలాగే ఈ వయసులో కూడా వీళ్ళు చేస్తున్నారంటే హ్యాట్సాప్ చెప్పచ్చు వీళ్ళిద్దరికి కూడా. మన రైతు బజార్ నమ్ముకున్నందుకు మన తునిలో ఉన్న ప్రజలందరూ కూడా నాకు తెలిసి రైతులకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర కూరగాయలు సేకరించి కొనుక్కోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇది కూడా రైతు బజార్లో ఒక షాప్ అండి. ఇక్కడ ఐటమ్స్ కూడా చాలా చక్కగా చాలా నీట్గా హుందాగా ఉంటాయి. ఈయన కూడా డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచే విక్రయిస్తాడు. కాస్త కూరగాయలు పైనుంచి వచ్చిన కూరగాయలు కూడా మరి విక్రయించి ప్రజలు అందుబాటులో పెడతాడు. అవి కూడా రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కొన్న వస్తువులన్నీ కూడా ₹1 ₹2 వేసుకొని అమ్ముతాడు ఈయన. అలాగా చాలామంది మన మార్కెట్లో రైతులే కాకుండా ఇలా వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా రైతుల నుంచి డైరెక్ట్గా కొని ₹1 ₹2 వేసి అమ్ముకున్న వాళ్ళే. మీ అందరి ఫ్రెండ్గా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే తునిలో ఉన్న ప్రజలందరూ కూడా దయచేసి ఉదయాన్నే వెళ్ళి ఆ రైతుల దగ్గరే అన్ని వస్తువులు కూడా కొనుక్కోవాలని, అలాగే రైతుకి సాయంగా రైతుకి సపోర్టుగా రైతుకి ఇన్నుదన్నుగా ఉండి కొంతకాలం రైతును కాపాడుకోవాలని మనం అందరిని కూడా కోరుకుంటున్నానండి. మనకి దొరకదంటూ ఏమీ లేదు. తుని ప్రజలు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే అన్ని వస్తువులు మన తునిలో దొరుకుతాయి. అందులో మన రైతు బజార్లో ఇంకా చక్కగా అన్నీ కూడా కంటి ముందే కనబడతాయి. కాబట్టి మనం ఉదయాన్నే వెళ్ళి రైతుల దగ్గర అన్ని వస్తువులు కొనుక్కోవాలని ప్రతి ఒక్క అన్నని, తమ్ముడిని, చెల్లిని, అక్కని, శ్రేయోభిలాషుల్ని, ఫ్రెండ్స్ని అందరిని కూడా కోరుకుంటున్నానండి. మీకు డిస్ప్లేలో చూపించేవన్నీ కూడా ఇచ్చట అవన్నీ దొరుకుతాయని చూపించడం కోసం మీకు చూపిస్తున్నాను. అలాగే ఇప్పుడు చూపించేది కూడా రైతు బజార్లో ఒక షాప్ అండి. ఎప్పుడైనా సరే లగేజీ ప్రాబ్లం వచ్చినా మనకు తక్కువ రేట్లలోనే మనకి అందుబాటులో ₹30-40 చక్కటి కూరగాయల బ్యాగ్ వస్తుంది. అటువంటి బ్యాగ్ కూడా మన ఈ షాప్లో అమ్ముతున్నారు, కనిపించే షాపులో. అలాగే ఇక్కడ ఇంకా చాలా వస్తువులు అమ్ముతారండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. అలాగే ఏదో ఒక మంచి వీడియో తీసిననే సంతోషం నాకు కలిగేందుకన్నా సరే మీరు చక్కటి కామెంట్ ఒకటి పెట్టండి. ఇటువంటి వీడియోస్ ప్రజలకు సంబంధించి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తానని అందరినీ కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అనండాల్.